హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశు మీను. సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టేసి. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు అన్నమాట, 17th జూలై. ఆ రోజు బీరప్ప స్వామికి మేము బోనం తీస్తాము. మా ఏరియా వచ్చేసి కరీమాబాద్. సో కరీమాబాద్లో 2 గుడులు ఉంటాయి, ఒకటే దగ్గర. ఉర్సు వాళ్ళకు ఒకటి కరీమాబాద్ వాళ్ళకు. ఓన్లీ గొల్లకుర్మ వాళ్ళే ఈ బీరప్ప స్వామికి బోనం తీస్తారనమాట ప్రతి ఇయర్ తొలి ఏకాదశి రోజు. సో మా హస్బెండ్ వాళ్ళు గొల్లకుర్మోళ్ళు కాబట్టి మేము కూడా ఆ రోజు తీస్తున్నాం అన్నమాట బోనం అనేది. అండ్ ఆ రోజు మేము మార్నింగే వెళ్ళి దర్శనానికి వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ టైంలో కొంచెం రష్ బాగా ఉంటుంది బోనం తీసుకెళ్ళేటప్పుడు. సో మా బాబు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మార్నింగే వెళ్ళామన్నమాట. ఇంట్లో దీపం పెట్టేసుకొని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకొని వచ్చాము. సో ఇంటికి వచ్చాక తర్వాత బోనం వండుకోవడం, బోనం తీయడం అలాంటివి అన్నీ ఉంటాయి. అన్నీ పూర్తి వీడియోలో మీరు చూడబోతున్నారు. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ఫుల్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి కరీమాబాద్ వాళ్ళ గుడి అనమాట, అండ్ అది వచ్చేసి ఉర్సు వాళ్ళ గుడి. సో ఒకటే దగ్గర 2 గుడులు ఉంటాయని చెప్పాను కదా. రెండిట్లో బీరప్ప స్వామి ఉంటారు, కాకపోతే అందులో వాళ్ళు వెళ్తారు బోనం పట్టుకొని, ఇందులో మేము వెళ్తామన్నమాట. సో మార్నింగ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాము. అండ్ బీరప్ప స్వామి ఏంటి అంటే మీకు స్టోరీ అనేది యూట్యూబ్ ఛానల్స్లో ఉంటుంది, దాని స్టోరీ పూర్తిగా నాకు తెలీదు. అండ్ బీరప్ప స్వామికి మెయిన్గా పసుపు అనేది మెయిన్ బొట్టు అన్నమాట. సో పసుపు ఖచ్చితంగా పెడతారు బొట్టులాగా. అండ్ అక్కడ మనకు కంకణం కూడా స్పెషల్. ఏంటి అంటే మన గొర్రె యొక్క బూరు ఉంటుంది కదా, దానితో కంకణం చేస్తారు. సో అది కూడా ఆ రోజు స్పెషల్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎల్లమ్మ గుడి, దాని పక్కనే మన బీరప్ప స్వామి గుడి పక్కనే ఎల్లమ్మ గుడి ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చాక మా అత్తమ్మ ఆల్రెడీ బోనం రెడీ చేయడం, అంటే డెకరేట్ చేస్తారు కదా, చేయడం స్టార్ట్ చేసేసింది. సో బోనం వండుకొని, బోనంలో మేము బెల్లన్నం వండుతాము, అలాగే బెల్లం శాఖ ఉంటుంది పైన, దాంట్లో కింద బెల్లన్నం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆయిల్ రాసేస్తుంది మా అత్తమ్మ బోనంకి, ఎందుకంటే పైన పసుపు పెడతారు కదా, అది స్టిక్ అవ్వడానికి బాగా. మనకు పోచమ్మ బోనం అనేది వేరేలాగా ఉంటుంది, బీరప్ప స్వామి బోనం అనేది వేరేలా ఉంటుంది. ఎందుకంటే బీరప్ప స్వామికి పూర్తిగా మనం పసుపుతోటి డెకరేట్ చేస్తాము, ఎందుకంటే బండారి అనేది బీరప్ప స్వామికి చాలా ఇష్టం కాబట్టి. అండ్ మా ఇంట్లో పూజలు, పట్నాలు, అలాగే దేవుళ్ళు ఎలా ఎలా ఏంటి అనేది నేను పూర్తిగా మల్లన్న బోనాలు అనే వీడియోలో పూర్తిగా ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, సో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ బోనం కూడా పూర్తిగా పసుపుతో చేసేసి కుంకుమతో డెకరేట్ చేసింది మా అత్తమ్మ. అండ్ ఉర్సు వాళ్ళకు ఒక విధంగా, కరీమాబాద్ వాళ్ళకు ఒక విధంగా బోనం వెళ్తుందన్నమాట. ఉర్సు వాళ్ళకు ఓన్లీ మనం ఏదైతే పోతురాజు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ స్టంట్స్ వేసుకుంటూ తీసుకెళ్తారు. అండ్ కరీమాబాద్లోకి వచ్చేసి గొర్రె బలి ఉంటుంది, వాళ్ళకి వెళ్ళేటప్పుడే ముందే బలి ఇచ్చేసి, అంటే ఏదైతే పోతురాజు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే వాళ్ళ నోరుతోటి కొరికేస్తారంట. నేను ఎప్పుడు వెళ్ళి చూడలేదు, కాకపోతే ఈ వీడియోలో నేను మీకు యాడ్ చేస్తాను అవన్నీ క్లిప్స్. మా హస్బెండ్ వెళ్ళి తీసాడనమాట. సో అవి కూడా వాళ్ళకి అలా వెళ్తారనమాట. మేము నార్మల్గా పోతరాజు వాళ్ళతోటి డ్యాన్స్లు వేసుకుంటూ అలా వెళ్తాము. అండ్ ఏదైతే బెల్లన్నం ఉంది అని చెప్పాము కదా, అది చల్లార్చుకొని అందులో బోనంలో వేస్తామన్నమాట, ఎందుకంటే వేడిది వేస్తే వెతుక్కోవడం ఇబ్బందిగా ఉంటుందని.
అండ్ ఇది వచ్చేసి వెళ్ళే దారిలో మైసమ్మ గుడి ఉంటుంది కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తామన్నమాట. సో ఈ వీడియో మొత్తంలో నేను మాట్లాడలేను. సో మొత్తం మీకు ఎలా ఉందో అలానే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి లోపల బోనం సమర్పించడం అనమాట. నేను చెప్పాను కదా ఈవినింగ్ టైంలో ఫుల్ రష్గా ఉంటుందని. సో అందుకే మార్నింగ్ దర్శనం చేసాము. సో ఈవినింగ్ బోనం సమర్పించడం, ఏదైతే మనం పసుపు, బండారి, అదే తెల్లపిండి అవన్నీ ఉంటాయి కదా, బెల్లన్నం ప్రసాదం అవన్నీ దేవుడికి సమర్పించి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము ప్రసాదం తీసుకొని. మీ తమ్ముడు మీరే వచ్చి అయితే గొర్రె ఒక బుచ్చు ఉంటుంది కదా, దాంతో చేస్తారు. అవి అన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు బోనంకి కొన్ని అని ఇచ్చారు.
అండ్ మేము వచ్చేటప్పుడు కొన్ని మీడియా వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందులో అత్తమ్మ అండ్ నేను కూడా మాట్లాడామన్నమాట. అండ్ ఇంటికి వచ్చాక అండ్ వెళ్ళేటప్పుడు అత్తమ్మ ఇంకా మా అక్క ఎత్తుకుంది బోనము, వచ్చేటప్పుడు నేను ఎత్తుకున్నాను. అండ్ ఇంటికి వచ్చాక మనం ఏదైతే ప్రసాదం ఉంటుంది కదా బెల్లన్నం, అది ఫస్ట్ అందరికీ పంచి తర్వాత మనం తింటాము. ఎందుకంటే అది ఆ బోనం, ఈ బీరప్ప బోనం అనేది అందరు చేసుకోరు కదా. సో ఎవరైతే చేసుకోరో వాళ్ళందరికీ ప్రసాదం పంచొస్తాము ఇంటికెళ్ళి. అండ్ వచ్చాక మేము వచ్చేటప్పుడు మన ఏదైతే నాన్ వెజ్ ఉంటుంది కదా, గొర్రెని బలిస్తారు. అది పోగుల్లాగా ఇంటికి తెచ్చుకొని ఎవరిది వారు వండుకొని తింటారనమాట. కాకపోతే వెళ్ళి వచ్చేటప్పుడు వరకు నాన్ వెజ్ అనేది తినము, మేము వచ్చాకనే తింటాము. సో ఇదండి వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మీను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.